నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు, నివాళులు అర్పించిన ప్రముఖులు. నివర్ తుఫాన్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తంగిరాల డ్యాంకు అంతరాయం కలిగిందని వెల్లడి. ఎన్ఎస్పీ కాలువపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించిన మున్సిపల్ అధికారులు, ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు. భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని నర్సాపేట రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆదేశానుసారం సోమవీర్రాజు గారు, అధ్యక్షులు సోమవీర్రాజు గారి ఆదేశానుసారం రాష్ట్రం అంతా కూడా ఈ రోజున కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలో కూడా మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేసి మరి నివాళులు అర్పించడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మిత్రులారా, మనందరూ కూడాను అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాల కోసం మరి మొట్టమొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్, ఈ దేశంలో మొట్టమొదటిగా మరి న్యాయశాఖ చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనంతా కూడాను అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం, సిద్ధాంతాల కోసం మనంతా పోరాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినుకొండ పట్టణ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక గంగినేని కళ్యాణ మండపం నందు వేడుకలను చేపట్టారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు ప్రపంచ మానవ హక్కుల నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా రన్ ఫర్ ఈక్వాలిటీ, సమానత్వం కోసం పరుగు, ఈ దేశంలో ఎవరైతే 85% అట్టడుగు వర్గాల్లో ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మరి అలాగే అగ్రకులాలైనటువంటి పేదలందరికీ సమానత్వం రావాలి. ఈ సమానత్వం ద్వారా ఈ భారతీయ సమాజం సమసమాజంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క 64వ వర్ధంతిని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కోఆర్డినేటర్, మరి మా జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ ఇన్ఛార్జి వారి యొక్క ఆధ్వర్యంలో ఈవేళ వినుకొండ పట్టణంలో భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ, అనంతరం మరి గంగినేని కళ్యాణ మండపంలో మరి డాక్టర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి క్రమశిక్షణతో పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని ఈ యొక్క మోటార్ సైకిల్ ర్యాలీని మరియు వర్ధంతి సభని జయప్రదం చేయాలని పేరున నేను మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్. జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. అందరికీ జై భీములు. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అంటే అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా జరుపుకుంటున్నటువంటి వేడుకలకు ఇచ్చేసిన పెద్దలందరికీ మా నమస్కారాలు. కేవలం వర్ధంతికి, జయంతికి ఏదో మొక్కుబడిగా మనం దండలు వేశామని కాకుండా ఆయన ఆశయ స్థితికి పాటుపడాలని ప్రతి ఒక్కరికి ఈ రోజున పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా ఆ క్రమంలో అంబేద్కర్ సిద్ధాంతాలను మనం ఆకలింపు చేసుకొని ఆయన మనకిచ్చినటువంటి ఫలాలను భుజించడానికి మనమందరం కూడాను పాటుపడాలని, మన వెనక తరాల వారికి
ఆయన యొక్క ఆదర్శాలను మనం ముందుకు తీసుకెళ్లాలని, ఆ బాటలో మనం అంతా కలిసి నడవాలని, ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి ఈ మహనీయుని యొక్క ఆశయ సిద్ధి కోసం మనం అందరం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను మాల మహానాడు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. మాల మహానాడు పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ రచయిత నిర్మాత 64వ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఈరోజు దళిత గిరిజన బహుజనుల యొక్క స్థాపన కోసమై మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి చాలా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సమాజంలో అంబేద్కర్ యొక్క జయంతులు వర్ధంతులకు మాత్రమే రాజకీయాలు కానీ అతిథులు కానీ అనేక సందర్భాలు గుర్తిస్తూ ఉన్నారు. బహుజనులారా, ఈ సమాజంలో మనకు ఒక ఆయుధం, ఓటు అనేది ఆయుధం ఉంది. కావున అంబేద్కర్ ద్వారా మన యొక్క ఆయుధాన్ని తీసుకోవడానికి అనేకులు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు రాబోయే ముందు మన సమాజంలో మన ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నవి, సైకిళ్ళు ఉన్నవి, టీ గ్లాసులు ఉన్నవి. కానీ భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసిన తర్వాత మాత్రమే మన దళిత బహుజనులో మార్పులు వచ్చినాయి, గౌరవం వచ్చినాయి, రిజర్వేషన్లు కానీ అన్ని కూడా అమలు చేయడం జరిగింది. కానీ భారత రాజ్యాంగం లేకముందు మాత్రం మనందరి పరిస్థితులు చాలా దీనస్థితిలోనూ, ఈ సమాజంలోనూ అంటరాని వాళ్ళుగాను దూరంగాను గుర్తించారు. కానీ నేడు రాజకీయ పార్టీలు అందరూ కూడాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఉన్నటువంటి గౌరవంతో, వారి యొక్క రాజ్యాంగ పాలనతో మన దగ్గర ఉన్న ఓటు ఆయుధం కోసం మన మధ్యకు వస్తూ ఉన్నారు. దయచేసి మీరు అందరూ గమనించి మనకున్న ఓటు ఆయుధంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనందరం కలిసి పాల్గొందామని చెప్పేసి సభముఖం తెలియజేస్తా ఉన్నాం. నా పేరు డి చంద్రానాయక్, SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గౌరవ సభ్యులు, గుంటూరు జిల్లా. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు సభ కార్యక్రమం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా ఆయన చనిపోల ఈ భారతదేశానికి ఒక నిర్మాణం ఇచ్చి, పాలన ఇచ్చి, రాజ్యాంగాన్ని అమలుపరచమని చెప్తే కొంతమంది పాలకులు వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాలన చేయడం అర్థం కావట్లేదు వాళ్ళకి. ఈరోజు మరి అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని పరిపాలన చేసే వాళ్ళు కూడా కనీసం అంబేద్కర్ని స్ఫూర్తి తెచ్చుకోవాలి. ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కానీ ఈరోజు ఈ భారత రాజ్యాంగ చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఈ భారతదేశానికి అనేక కులాలు, మతాలు ఉన్నాయి, అందరూ గౌరవించమని చెప్పేసి ఈరోజు చెప్తే అంబేద్కర్ మరణం కాదు, ఆయన అంబేద్కర్ ఈరోజు ప్రజల్లో ఆయన బతుకున్నారు. ఆయన యొక్క ఆశయాల కోసం ప్రతి ఒక్క పౌరుడు కూడా పనిచేయాలని చెప్పి అంబేద్కర్, ఫులే గారు సిద్ధాంతాలతో మనం పనిచేయాలని చెప్పేసి చేయబోం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక నర్సాపేట రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రసంగించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వాస్తవాలు మాట్లాడుకోవటంలో ఎంత మాత్రం సందేహం లేదు. వాస్తవంగా ఆనాడు పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో విధాలుగా అట్టడుగునున్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో వాళ్ళను కూడా అవకాశం కల్పించాలి, వాళ్ళను కూడా పైకి తీసుకురావాలని ఆయన ఆ రోజు మరి ఆయన చెప్పడం జరిగింది. కులానికో ఒక్క మతానికో కాదు, భారతదేశం మొత్తం కూడా ఆయన అంటే ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజుకు కూడా చేసినటువంటి రాతల్ని, ఆయన చేసినటువంటి ఆలోచనల్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు. నిజంగా ఆయన వర్ధంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కలుసుకుంటున్నాం. కానీ కొంతమేరకు నాకు తెలిసినటువంటి 2 మాటలు చెప్తాను. నిజంగా ఎప్పుడో ఒకప్పుడు పుడతారు అలాంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు పుట్టాడు కాబట్టే ఇవాళ అట్టడుగునున్నటువంటి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ న్యాయం జరుగుతుందంటే ఆ మహానుభావుడి ఆ రోజు రాసినటువంటి
రాతలు, ఆయన చేసినటువంటి సూచనలు, ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇవాళ ఆయన్ని మరిచిపోలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సూచనలు ఉన్నారు. అవి ఆయన సూచనలు ఆ రోజు చెప్పాడండి, కానీ చాలా కాలం అవి అట్లాగే ఉండిపోయినాయి. ఆయన రాజ్యాంగంలో రాసిన ప్రతి ఒక్కటిని ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే మీ అందరికీ తెలుసు, ఆయన సూచనలు అమలు జరుగుతున్నాయి. ఆయన చెప్పినటువంటివి కూడా మన నియోజకవర్గంలో మీరు చూస్తున్నారు. మనం ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన నియోజకవర్గంలో కూడా మీరు చూస్తున్నారు. వీటన్నిటి మంచి మనసుతో చూస్తే మంచిగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, సూచించినటువంటి ప్రతి ఒక్కటి తప్పకుండా అమలు జరిగేదానికి మన నియోజకవర్గంలో నా వంతు 100% ప్రయత్నం జరిగిద్దని, అట్టడుగునున్నటువంటి కులాలకి అవకాశం కల్పిస్తామని. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు కదా, ఇవాళ ఎప్పుడు ఎరగనటువంటి మన నియోజకవర్గం ఒక వ్యవసాయ మార్కెట్ యార్డుకు వస్తే ఎప్పుడైనా ఎస్సీలకు కానీ అవకాశం కల్పించారా? ఎక్కడా కల్పించలే. ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈపూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ గా ఒక ఎస్టీ మహిళకి అవకాశం కల్పించారు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు. కల్పించారంటే ఆనాడు ఆయన చెప్పినటువంటి మాటల్ని, అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూచనల్ని ఇవాళ ఈ ప్రభుత్వం కానీ ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి కానీ పాటిస్తున్నారని అందరికీ సందర్భంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో సామాన్య ప్రజలు లేరు అనేది వాస్తవం. ఎక్కడ చూసినా కానీ కేసులు, హింసలు, చాలా ఇబ్బందులకి గురి చేయడం, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ జరుగుతున్నాయి. వీటన్నిటినీ ఆపాలి. ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. పాటించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రతి ఒక్కళ్ళ సంరక్షణే ప్రభుత్వ బాధ్యత. అది తెలుసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడా జరిగినటువంటి దాడులు, ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ, ప్రతి ఒక్కళ్ళకి విమర్శించే స్వేచ్ఛ ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉండేది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు వారి స్వగృహంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వినుకొండ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 64వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పిఎస్, ఎంఐఎం పార్టీ దళిత సంఘాలు, అలాగే జాషువా సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజున ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని, ప్రపంచం గర్వించదగినటువంటి రాజ్యాంగాన్ని అందించారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఏదైతే ఆయన సూచన తప్పకుండా రాజ్యాంగాన్ని అమలుపరచాలని ఈ ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పండి. మీ పేరు మాట్లాడండి, మీ పేరు చెప్పండి. నా పేరు రెడ్డివేణి ప్రసన్న మాదిగా, ఎంఆర్పీ జిల్లా ఉపాధ్యక్షుడు. వినుకొండ పట్టణ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోవిందరాజులు, సెక్రటరీ వేములూరి సురేష్లు, ఆలయ కమిటీ సభ్యులు వన సమారాధనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్తీక మాసం నందు వన సమారాధన
విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆశీస్సులు మా కులానికి అంతా ఉంటాయి. మేము పిలవంగానే విచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరీమణులందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. ఇట్లు విశ్వబ్రాహ్మణ సేవా సమితి వినుకొండ. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గోవిందరాజు గారి ఆధ్వర్యంలో ఇలా కార్తీక వన సమారాధన చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించారు, అందరూ వచ్చారు, అందరూ భోంచేశారు. ఆ పరమేశ్వరుడు బ్రహ్మంగారు ఎల్లవేళ అందరినీ కాపాడాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైసీఐ అరుణకుమారి అదుపులోకి తీసుకున్నారు. బొల్లాపల్లి మండలంలోని షోలాయపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నాటుసారా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి గ్రామానికి చెందిన చెన్నూరు వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 10 లీటర్ల నాటుసారా సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంట నష్టంపై వ్యవసాయ శాఖ ద్వారా పూర్తి స్థాయిలో అంచనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. దీన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు వక్రీకరణ విమర్శలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. మిర్చి పంట పూర్తి స్థాయిలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయి పూర్తిగా వేసుకున్న పంట నష్టపోయి, ఆ నష్టపోయిన దానికి ఎండిపోయిన దానికి ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి ఒకటైతే, రెండోది కూడా అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు విత్తనాలు సంబంధించి వాళ్ళకి ఆ ఇంట్లో చెప్పమని, అది కొత్త ఆపమని, విత్తనాలకు సంబంధించి 10 నిమిషాలు ఆపమని, విత్తనాలకు సంబంధించి డూప్లికేట్ విత్తనాలు సప్లై అయ్యింది. అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు గారు విపరీతమైన కరప్షన్ జరిగి ఇంత ఎత్తున చెట్లయితే పెరిగినాయి కానీ మిరప మొక్కలు అవైతే ఎక్కడ కూడా కాయలైతే కాయలు. మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ కరువుకు సంబంధించిన దాంట్లో ఈ రోజుకి రైతులను వదిలేశారు. కానీ ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వినుకొండ మండలానికి సంబంధించి మరి మన 5 మండలాలు, శావల్యాపురం మండలం కానీ, వినుకొండ మండలం కానీ, మరి నూజెండ్ల మండలం కానీ, బొల్లాపల్లి మండలం కానీ, వీపూరు మండలం కానీ, 5 మండలాల్లో నష్టానికి సంబంధించినటువంటి అంచనాలు ఏమని చెప్పడం జరిగింది. మొన్న మనకు కూడా అక్కడక్కడ నష్టం జరిగిందని మేము కూడా లెటర్లు రాసాం, పంపించిన దానికి ఇక్కడ సర్వే జరిగింది. ఇప్పుడు ఏ పంట ఎంత నష్టపోయిందనే దాంట్లో మన నియోజకవర్గంలో వినుకొండలో వరి దాదాపుగా మండలానికి వచ్చేవరకు వరి పంట 326 హెక్టార్లు నష్టం జరిగింది. ఏది వినుకొండ రూరల్ మండలానికి. హెక్టార్లు అంటే దాదాపుగా 700 పైచీలకు ఎకరాలు వచ్చేవరకు. నూజెండ్ల మండలంలో 510 హెక్టార్లలో వరి పంట నష్టపోయింది అని, మరి బొల్లాపల్లి మండలంలో 552 హెక్టార్లు, ఈపూరు మండలంలో 701 హెక్టార్లు, శావల్యాపురం మండలంలో 611 హెక్టార్లు. ఈ నష్టం దాదాపుగా 3122 హెక్టార్లు దాదాపుగా నష్టం జరిగింది. మళ్ళా ఎకరాల్లోకి వచ్చేవారికి 7,805 ఎకరాలు నష్టం జరిగింది, పంట నష్టం జరిగిందని ఇప్పుడు మన ఎవరైతే వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి నష్టం జరిగిందని దీన్ని అంచనాలు వేసి పంపించడం జరిగింది కూడా మన కాడ నుంచి కూడా. మినుము వచ్చేవారికి దాదాపుగా నూజెండ్ల వినుకొండ మండలంలో 160 హెక్టార్లు మినుము
నష్టం జరిగింది. అదే వినుకొండ రూరల్ మండలంలో మొక్కజొన్న వచ్చేవరకు 170 ఎకరాలు నష్టం జరిగింది. అదే మరి శావల్యాపురం మండలంలో దాదాపుగా మినిమం 14 హెక్టార్లలో నష్టం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు మా మొక్కజొన్న వచ్చేవరకు 170 హెక్టార్లలో, మినుము వచ్చేవరకు 174 హెక్టార్లలో నష్టం జరిగింది టోటల్గా మన నియోజకవర్గానికి వచ్చేవరకు. మరి ఇవంతా కూడా దాదాపుగా ఈ నష్టపరిహారాన్ని మొత్తం నెల చివరికి రైతులందరికీ అందిస్తామని స్పష్టంగా హామీ ఇప్పటికీ 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉందని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది. వాళ్ళ కంపల్సరిగా వీళ్ళందరూ కూడా నష్టపరిహారం అందిద్దని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మినిమంకి వచ్చేవరకు హెక్టార్కి 10,000 రూపాయలు చొప్పున ఒక హెక్టార్కి నష్టపరిహారం ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. మొక్కజొన్నకి హెక్టార్కి దాదాపుగా 12,500 రూపాయలు ఒక హెక్టార్కి నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం నష్టం చెప్పడం జరిగింది. పంట నష్టపోయిన రైతులకి తిరిగి వెంటనే పంట వేసుకోవడానికి అవసరమైన విత్తనాలు 80% సబ్సిడీతో ఇస్తామని కూడా మళ్ళా అదే రైతులకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి బురదలో దిగి ఫోటో తీపించుకొని వెళ్ళి, మరి అప్పుడేమో నువ్వు ఆ బురదలో దిగి అప్పుడు చూడలేదు. అప్పుడు బురద ఆడుందిలే, అసలు మనకి బురదే లేదు. అప్పుడు వర్షాలు లేక ఎండిపోయిన పంటలు, ఆ పంటలకి నష్టం అనేది ఉంది. లోకేష్ గారు, మీరు ఆనాడు మీ నాన్నగారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఇలా ఎందుకు తిరగలేదు? ఇలా రైతులు ఉన్నారే, రైతులకు ఇదిగో ఇలాంటి పంటలు వేసుకుంటారు, ఇలా పంటలు పండించుకుంటారు. ఆ పంటలు మన ప్రభుత్వంలో వర్షాలు కురవలేదు, మన ప్రభుత్వంలో పంటలు లేవు, ఎండిపోయిన వేసుకున్న పంటలు ఎండిపోయినాయి. వాటన్నిటికీ మరి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆ రోజు లోకేష్ బాబు నీకు తెలియదు. నర్సరావుపేట డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ భాస్కర్ ను వినుకొండ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. శావల్యాపురం మండలంలోని కనుమర్లపూడి గ్రామంలో జీపీఐ ఆధ్వర్యంలో పొగాకు రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్సీ సప్లాన్ 2020లో భాగంగా సిటీఆర్ఐ ద్వారా నిర్వహించిన కార్యక్రమానికి సిటీఆర్ఐ డైరెక్టర్ దామోదర్ రెడ్డి, శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు, జీపీఐ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు సాగులో ఖర్చు తగ్గించేందుకు చిన్న మార్పులు చేసి వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకొని వస్తామని పేర్కొన్నారు. అనంతరం సిటీ న్యూస్తో పలు అంశాలను వారు వివరించారు. కార్యక్రమంలో పాటిల్, రమేష్ రాజు, వినయ్ కుమార్, వీరారెడ్డి రైతులు పాల్గొన్నారు. ఓకే, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పాన్సర్ చేయబడుతున్న ఒక స్కీమ్ కింద ఇక్కడున్న షెడ్యూల్ కాస్ట్ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మన పొగాకు పంటలో వాళ్ళకు అవసరం వచ్చిన కొన్ని ఇన్పుట్స్, అంటే క్రిటికల్ ఇన్పుట్స్ అంటాం కదా, ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, టార్పాలిన్ కానీ, స్ప్రేయర్స్ కానీ, ఇలాంటివి ఈవెన్ సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడం కోసం అవసరం వచ్చే ఈ గ్రీన్ లీఫ్ కోసమని, గ్రీన్ మెన్యూరింగ్ కోసమని, సన్ హెంప్ లాంటి విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఈ రైతులకు అనేది అవగాహన మన సాయిల్ ఆరోగ్యం గురించి, అంటే నేలల యొక్క ఆరోగ్యం గురించి అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పెస్టిసైడ్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవన్నీ అవగాహన పెంచడం కోసము అరేంజ్ చేయడం అయింది. దీంతోపాటు ఈ ప్రస్తుతానికి వినుకొండ బర్లీలో పూత దశలో ఉంది కాబట్టి చాలా వరకు మొక్కలు టాపింగ్ చేసే అవసరాలు, టాపింగ్ని ఎలా చేయాలి, ఎంత కన్వీనియంట్గా కాస్ట్ తగ్గిస్తూ, లేబర్ శ్రమ తగ్గిస్తూ, లేబర్ కాస్ట్ తగ్గిస్తూ మనం ఏ విధంగా సులభంగా టాపింగ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక చిన్న హ్యాండ్ హెల్డ్ ఒక టూల్ను డెవలప్ చేయడం జరిగింది సిటీఆర్ఐ వాళ్ళు. ఆ సిటీఆర్ఐ ద్వారా తీసుకొచ్చిన టూల్ని ఇప్పుడు ప్రజల సమక్షంలో, రైతుల సమక్షంలో దాన్ని డెమాన్స్ట్రేట్ చేయించి దానిలో ఉన్న సాధక బాధకాలను కూడా అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా
ఇంప్రూవ్మెంట్ చేసి వచ్చే సీజన్ వరకు దాన్ని వాడకంలోకి తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచనతో ఇప్పటిదాకా మేము చేయడం జరిగింది. రైతులందరూ చాలా వరకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. దాన్ని కొంచెం మాడిఫై ఎలా చేయాలని, కొంచెం మాడిఫై చేయడం వల్ల ఏదైతే లీఫ్ కొంచెం డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ని కూడా అరికట్టగలుగుతామని వాళ్ళు చెప్పడం ద్వారా అవన్నీ సలహాలు జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. సో ఇంప్రూవ్మెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు దాన్ని వాడకంలోకి తీసుకురావాలన్న ఒక కోరిక ఉంది. ఇనుకొండ ఈ మధ్యలో వచ్చిన నివార్ సైక్లోన్ ఏదైతే ఉందో దానివల్ల కొంతవరకు రైతులకు నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. రైతుల యొక్క పొలాలు చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే అర్లీ ప్లాంటింగ్ దాంట్లో ఎక్కువ డ్యామేజ్ అయింది, మిడిల్ ప్లాంటింగ్ దాంట్లో కొంచెం రీజనబుల్గా ఓకే, నాట్ బిగ్ డ్యామేజ్. లేట్ ప్లాంటింగ్ వాళ్ళకు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇప్పుడు వచ్చిన సైక్లోన్ వల్ల లేట్ ప్లాంటెడ్ ప్లాంట్కి ఒక రకంగా చూస్తే అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఒక మంచి మేలే జరగడానికి కూడా అవకాశం ఉంది. సో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పర్టికులర్గా ఈ క్యూరింగ్ ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారో ఆ క్యూరింగ్లో ఉన్న పొగాకును తేమ నుంచి ఏ విధంగా అరికట్టుకోవాలి, స్టోర్ చేసినప్పుడు దానిలో వచ్చే పెస్టిసైడ్లను ఏ విధంగా అరికట్టుకోవాలనే విషయాలు కూడా మా శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంకా రైతులకు ఇందాకనే చెప్పాను, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ పంటలో సీజన్లో తీసుకోవాల్సిన మెలకువలు అంటే కంటింజెన్సీ మెజర్స్ అంటే ఒక సీజన్లో ఒక అనుకోని మనం ఊహించని ఏదైనా పరిణామం జరిగితే దానికి ఏ విధంగా దాని నుంచి మనం మేలుకోవాలి, ఏ విధంగా దాని గురించి అలాంటి డ్యామేజ్ని అరికట్టుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయడానికి ఈ వాట్సాప్ గ్రూప్ అనేది చాలా దోహదపడుతుంది. ఇలాంటిదే మనం ఎన్ఎల్ఎస్ రైతులకు కానీ, ఎస్ఎల్ఎస్ రైతులకు కానీ, ఎస్బీఎస్ రైతులకు కూడా క్రియేట్ చేశాము. ఈ సైక్లోన్ వచ్చినప్పుడు చాలామంది రైతులకు ఈ మెసేజ్లు పంపడం వల్ల పొలాలలో నిల్చున్న నీటిని ఏ విధంగా మనము డ్రైన్ అవుట్ చేయాలని, తద్వారా దానికి ఇమ్మీడియట్గా మొక్కల షాక్ నుంచి తేరుకోవాలంటే, ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ కావాలంటే మనము యూరియా స్ప్రే కానీ, పొటాషియం నైట్రేట్ స్ప్రే కానీ అలాంటివన్నీ మేము మెసేజ్ల ద్వారా ప్రతి రైతుకు చేరవేయడం జరిగింది. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్వేస్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ కింద రీసెర్చ్తో పాటు మేము ఎక్స్టెన్షన్లో వాళ్ళకు ఇన్ సీజన్ అడ్వైజరీస్ అనేది ఒక మంచి కార్యక్రమం విజిట్ చేస్తాము, ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటాము. మా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలకు అప్పటికప్పుడు కొన్ని సొల్యూషన్లు, కొన్ని పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటాం కాబట్టి దాంట్లోనే అలాంటి నేపథ్యంలోనే ఈ విజిట్ కూడా చేయడం జరిగింది ఈరోజు. సో ఇక రైతులందరూ 200 పైచిలకు రైతులు కూడా వచ్చారు. వాళ్ళందరూ చాలా అతి ఉత్సాహంతో, చాలా దృష్టితో, మంచి జాగ్రత్తగా సలహాలను విని వాళ్ళందరూ పాటిస్తారని నమ్మకంతో ఈ సభ ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మన వినుకొండలో ఇంత పెద్ద సభ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉప ప్రణాళిక కింద పోయిన జూన్ మాసంలో 800 మంది రైతులకి ఇన్పుట్స్ ఇవ్వటం జరిగింది. వాటిలో ఏంటంటే 200 మందికి జను విత్తనాలు ఇవ్వటం జరిగింది. ఒక్కొక్కటి 25 బ్యాగుల చొప్పున 200 మంది రైతుల్ని కవర్ చేశాం. రెండవది ఏంటంటే పవర్ స్ప్రేయర్లు, హైటెక్ పవర్ స్ప్రేయర్లు 200 మంది రైతులకి ఇవ్వటం జరిగింది. అలాగే 200 మందికి రైతులకి హెచ్డిపి టార్పాలిన్లు ఇవ్వటం జరిగింది. అలాగే డిఏపి ఫర్టిలైజర్ కూడా 200 మంది రైతులకి ఇవ్వటం జరిగింది. కానీ ఆ రోజు మేము ఈ ఇన్పుట్స్ ఇస్తూ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము, అవి ఎట్లా వాడాలి, అవన్నీ వాటి మీద ఈ బర్లీ పొగాకు సాగులో మెళకువలు, యాజమాన్య పద్ధతులు, వాటి గురించి చెప్పాలనుకున్నాం. కానీ ఈ కరోనా నేపథ్యంలో ఆ రోజు ఇంతమంది రైతుల్ని సమావేశపరచలేక, ఇన్పుట్స్ టైం అయిపోతుంది కాబట్టి, సీజన్ మొదలవుతుంది కాబట్టి ఆ సీజన్కి ముందే ఇన్పుట్స్ మొత్తం వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ సభ ఎందుకు పెట్టామంటే, ఈ బర్లీ పొగాకు సాగులో యాజమాన్య పద్ధతుల గురించి కొంత క్లుప్తంగా చెప్పడం కోసం మేము ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏ టాపిక్స్ మేము కవర్ చేసామంటే, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, భూసార పరిరక్షణ పద్ధతులు, తర్వాత హార్వెస్టింగ్, ఆకు రెలుపు, తర్వాత కాండం తుంచడం అంటే పిలక కొట్టడం, దానికి పిలక మందులు, తర్వాత ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, అంటే పురుగు మందులు తక్కువ వాడి వేరే సస్యరక్షణ పద్ధతుల్ని
ప్రోత్సహించడం కోసం వాటి గురించి అవగాహన కార్యక్రమం పెట్టాం. అలాగే ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల నుంచి పొగాకు మల్లె ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ మల్లెకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కూడా ఈ సమావేశంలో వివరించడం జరిగింది. అలాగే పండించిన పొగాకులో అన్య పదార్థాలు ఏమి లేకుండా, అంటే ఇట్లా ప్లాస్టిక్ అట్లాంటి రాళ్ళు రప్పలు అట్లాంటివి ఏమీ లేకుండా క్లీన్ పొగాకు పండించడం కోసం మెళకువలు ఇవ్వటం జరిగింది. అలాగే పురుగు మందులు అవశేషాలు ఈ బర్లీ పొగాకులో లేకుండా రైతులందరూ అంటే సస్య రక్షణ పద్ధతులను పాటించి ఈ పొగాకులో పురుగు మందుల అవశేషాలను తగ్గించి తద్వారా ఈ బర్లీ పొగాకుని ప్రపంచవ్యాప్తంగా ఈ ఎక్స్పోర్ట్స్కి ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో ఈ సభ జరపడం జరిగింది. రైతులు కూడా చాలా ఉత్సాహంగా 250 మంది రైతుల దాకా పాల్గొని ఈ సభని జయప్రదం చేసినందుకు మేమందరం చాలా సిటిఆర్ఐ తరపున అలాగే జీపీఐ కంపెనీ తరపున మేము రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేశామంటే ఈ ఎస్సీ సబ్ ప్లాన్ వాళ్ళ సిటిఆర్ఐ వాళ్ళు వచ్చి వాళ్ళు రైతులకి హెల్ప్ చేయడానికి ఏమేమి చేయాలనేది చేశారు. బట్ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రీసెంట్గా వచ్చిన సైక్లోన్ వల్ల రైతాంగం చాలా లాస్ అయింది. చాలా క్రాప్ అంటే టొబాకో క్రాప్ చాలా డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ జరిగిన తర్వాత రైతులు కూడా చాలా ఆందోళన చెందారు. ఈ ఆందోళన చెందుతున్న రైతులకి ఒక విధంగా ఊరట ఇవ్వాలి. మేము ఊరట ఇవ్వడానికి ఏంటంటే ఎర్లీ, మిడిల్, లేట్ అని 3 విధాలుగా మేము క్రాప్ పండిస్తాం. ఎర్లీ క్రాప్ బాగా ఎఫెక్ట్ అయింది. సో మిగిలిన మిడిల్ అండ్ లేట్ ప్లాంటేషన్ క్రాప్ చాలా బాగుంది. సో ఆ లేట్ ప్లాంటేషన్ క్రాప్ మేము చెప్పేది ఏంటంటే రైతులు టాపింగ్ చేసి చక్కగా టాపింగ్ చేసి లో టాపింగ్ చేయటం వల్ల ఎక్కువ బాడీ వస్తుంది, అంటే మందమైన పొగాకు వస్తుంది. మందమైన పొగాకు రావడం వల్ల నికోటిన్ పెరుగుతుంది. నికోటిన్ పెరగడం వల్ల ఇంటర్నేషనల్గా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఏంటంటే కంపెనీ ప్రతినిధిగా నేను చెప్పేది ఏంటంటే రైతులు మందమైన పొగాకు పండించి బాగా టాపింగ్ చేయటం వల్ల మేము కూడా వాళ్ళకి 4-5 రూపాయలు ఎక్కువ రేట్ ఇవ్వడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రైతాంగం అంతా కూడా మా రైతులే, మాతో కాంట్రాక్ట్ ద్వారా పండిస్తున్నట్టు మా రైతులే. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం మాకు ఉంది. ఆదుకోవాలంటే మేము చెప్పిన విధంగా వాళ్ళ రైతులు ఫాలో అయితే లో టాపింగ్ చేసి బాడీ టొబాకో పండించి హై నికోటిన్ పండిస్తే కానీ మేము రేట్ ఇవ్వడానికి వీలు పడదు. కాబట్టి ఏంటంటే నేను ఈ మీటింగ్ వచ్చి వాళ్ళు చెప్పింది అది ఒక్కటే, లో టాపింగ్ చేయండి, బాడీ టొబాకో ప్రొడ్యూస్ చేయండి. కంపెనీ తరపు నుంచి పై మేనేజ్మెంట్తో మాట్లాడి తప్పనిసరిగా ఆదుకుంటాం. ఏ రైతు కూడా లాస్ పోకుండా ఆదుకుంటాం. అందుకోసం ఈ మీటింగు అరేంజ్ చేశాం. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డు నుండి నర్సాపేట రోడ్డు వరకు ఎన్ఎస్పీ కాలువపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు ఆదివారం తొలగించారు. ఎన్ఎస్పీ కాలువపై రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో రోడ్డు నిర్మాణానికి అడ్డుగా నిర్మించిన అక్రమ కట్టడాలను మున్సిపల్ పోలీస్ సిబ్బంది కలిసి తొలగించారు. అయితే ఆక్రమణలు తొలగించడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండటంతో బాధితులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఈ నెల 8వ తేదీన చేపట్టే భారత బంద్ను జయప్రదం చేయాలని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలకు పోరాడుతున్న రైతులకు విదేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాలు పూర్తి మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. అందువల్ల ఇది దేశవ్యాప్తంగానే ఈ ఉద్యమం ఉధృతమవుతుంది. ఇప్పటికీ కెనడాలోను, జపాన్లోను, ఇతర దేశాలస్తులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా పలుకుతున్నట్టు పరిస్థితి ఉంది. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా బెంగాల్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి, ఇంకా తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీలు కానీ, కేరళలో ఉన్నటువంటి పాలక వర్గాలు మొత్తం కూడా ఈ రైతు సంఘాలకి చేస్తున్న ఆందోళనలకి భాగస్వాములు అయ్యి మద్దతు ప్రకటించారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు వరకు ఈ 3 ఏదైతే రైతులకి ఉరితాళ్లుగా ఉన్నటువంటి చట్టాలకి వ్యతిరేకంగా భారతదేశం మొత్తం మద్దతు ఇస్తున్నా కూడా ఈ 2 పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి మద్దతు ఎవరు ఇవ్వటం లేదు. ఒకవైపున రైతు పార్టీలు అనుకుంటారు, రైతే రాజ్యం అంటారు, రైతే ఎన్నుముక అని చెప్తున్నప్పటికీ ఆచరణలో వచ్చేసాక పార్లమెంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ దుర్మార్గమైన 3 చట్టాలకు వ్యతిరేకంగా అనుకూలంగా ఈ వైసీపీ వాళ్ళు ఇవాళ ఓటేసిన పరిస్థితి కనపడింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో పార్లమెంట్లో చట్టానికి అనుకూలంగా వేసి రాజ్యసభలో తటస్థంగా ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఈ రైతాంగానికి 3 చట్టాల వల్ల నష్టాలు జరుగుతుంటే, ఆత్మహత్యలు పెరిగేటువంటి పరిస్థితి కొనసాగుతుంటే ఈ రైతుకు వ్యతిరేకంగా ఎందుకు వీళ్ళు ఆందోళన మద్దతు పలికారు, ఆందోళనలో ఎందుకు భాగస్వామ్యం కాలేదో ఈ రాష్ట్రంలో రైతాంగం కూడా ఆలోచించి మనవి చేస్తున్నాను. రేపు 8వ తారీఖున జరిగే భారత్ బంద్లో మన ఎనకొండ పట్టణంలో కూడా జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి షాపులు మూసేసి రైతాంగానికి అండగా ఉంటారని, ఈ నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు కూడా వారికి అండదండగా ఉంటారని, ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ బంద్ను జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా భారత్ బంద్ను విజయవంతం చేయాలని వామపక్షాలు, రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మద్దతు తెలపాలన్నారు. శావెల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని చిన్న దుకాణం విషయంలో చోటు చేసుకున్న వివాదం చిలికి గాలివానగా మారి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. వారబందీ ద్వారా రైతులు ఎవరూ నష్టపోకుండా సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విన్నవించడం జరిగిందని ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. దీనిపై నీటి పారుదల శాఖ మంత్రికి వివరించారని, అంతేకాకుండా జిల్లా అధికారులకు కూడా విన్నవించామని పేర్కొన్నారు. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రం లబ్ధిదారులకు భరోసా అందించడం జరిగిందన్నారు.
అసెంబ్లీలో సీఎం గారికి లెటర్ ఇచ్చాను నేను. ఏంటండి ఈ వారబందీ సిస్టమ్ ఏంటి? ఈ సాగర్లో ఉన్న నీళ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈ వారబందీ సిస్టమ్ ఏంటి? మా గుంటూరు జిల్లా నుంచి రైతు కెనాలు అద్దంకి ప్రకాశానికి వెళ్తుంది. ప్రకాశానికి వెళ్ళే దాంట్లో మాకు ఉన్నటువంటి మా పమిడిపోడు మేజర్కి మాకు ఉండాల్సిన లాకులు మా ఆధ్వర్యంలో ఉండాల్సినవి తీసుకెళ్ళి ఒంగోలులో పెట్టడం ఏంటండి? అది దాన్ని తీసుకొచ్చి ఒంగోలుకు సంబంధించినటువంటి వాళ్ళు వారబంది మాకు 6 గొల్లు చాలు, మాకు వరి పంట అవసరం లేదు, మెట్ట పంటలు చాలని వాళ్ళు ఒంగోలు జిల్లా కలెక్టర్ మాట్లాడితే ఇక్కడ పమిడిపోడు మేజరు జమ్మలమడుగు మేజర్లకి మాకున్న మేము నష్టపడటం ఏంటి అని నేను మాట్లాడి కంపల్సరీగా ఇది మాకు ఆ పమిడిపోడు మేజర్ అనేది ఆ లాకులు అనేవి మా సిస్టంలో మా ఆఫీసులో ఈ గుంటూరు జిల్లా ఎస్సీ ఆధ్వర్యంలో ఉండాలని నేను చెప్పడం జరిగింది. భారీ నీటిపారుదల మంత్రి ఆయన కూడా ఆయనకి వెంటనే పిలిచి ఇది చూడు అని చెప్పి ఆయన ఎందాజ్ చేసి ఆయనకి ఇచ్చాడు. మాకు మా పమిడిపోడు మేజర్ లాకులు అదంతా కూడా మా గుంటూరు జిల్లా ఆఫీసర్ల పరిధిలో ఉండాలి అనేది నేను స్పష్టంగా చెప్పాను. మీరు ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడారా? ఎందుకు మాట్లాడాలా మనం? ఇప్పుడు ఈ రైతు నియోజకవర్గ రైతు భరోసా లబ్ధిదారులండి వాస్తవంగా బొల్లాపల్లి మండలంలో లబ్ధిదారులు 6,512 మందికి లబ్ధిదారులు ఉన్నారండి. అది దాదాపుగా 8,79,12,12,000 రూపాయలు ఇది అందించింది మనం చెప్పేది. ఈపూర్ మండలంలో 8,016 మందికి 8,016 మంది రైతులకి 9,21,84,000 రూపాయలు అందించారు. శావలియాపురం మండలంలో ఎన్ని రికార్డులు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మేమేదో చెప్పుకుంటూ పోవడం కాదు, ఇది నేను రాసింది కూడా కాదు, ఇది వాళ్ళ రికార్డుల పరంగా ఇచ్చింది అనమాట. శావలియాపురం మండలంలో మరి 6,58,32,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నూజెండ్ల మండలంలో 9,210 మంది రైతులకి లబ్ధి జరిగిందండి. 12,34,35,000 రూపాయలు నూజెండ్ల మండలం. వినుకొండ రూరల్ మండలానికి 9,953 మంది రైతులకి లబ్ధి చేకూరింది. దాదాపుగా 15,10,43,00,000 రూపాయలు మరి లబ్ధి జరిగింది. మొత్తం 39,407 మందికి లబ్ధి చేకూరింది. 52,30,06,000 రూపాయలు మన నియోజకవర్గానికి భరోసా లబ్ధిదారు రైతు భరోసా. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఐనవోలు ఎస్ఐ రవీంద్రారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కంబంపాడు గ్రామంలోని కొత్తపల్లి చిన్నబ్రహ్మం ఇంట్లో నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తంగిరాల డ్యాంను కోల్పోవడం జరుగుతుందని ఎమ్మెల్యే పుల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంగిరాల డ్యాం నిర్మాణానికి గత ప్రభుత్వం చేసిన స్వార్థ ప్రయోజనాల కారణంగా నేడు డ్యాం నిర్మాణానికి అంతరాయం కలిగిందని, గత ఎమ్మెల్యే ఫుడ్ ఇండస్ట్రీ కోసం సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద తీసుకోవడంతో నేడు డ్యాం నిర్మాణానికి అవాంతరాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. చెప్పాలన్నా ఏమీ లేదు. మనం అవన్నీ చెప్పడం కూడా ఇక పదే పదే చెప్పి మన నియోజకవర్గం గురించి మనం చిన్నపుచ్చుకోవడం తప్పితే వాళ్ళు చేసింది లేదు, చెప్పాలనుకుంటే చెప్పేది ఏమీ లేదు. అది నేను ఈ ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. మన నియోజకవర్గంలో సరే ఏదేమైనా మన పేపర్ వాళ్ళు అందరూ ఉన్నారు, నేను ఒకటి మట్టికి వాస్తవం చెప్తాను. మీ అందరికీ నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పింది మట్టికి నేను ఆ ఎలక్షన్లో నేను ఏదైతే ఈ నియోజకవర్గానికి చేస్తానన్నానో అవన్నీ కూడా చేయడానికి పూర్తి స్థాయిలో నేను చెప్పిన దాంట్లో ఒకే ఒక్కటి ఇబ్బందిగా తయారైంది. అది కూడా తెలుగుదేశం వల్లే. దాన్ని కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే నూజెండ్ల మండలంలో
గుండ్లకమ్మ మనం డ్యామ్ నిర్మాణం చేసుకుందామని అనుకున్నాం తంగరాల దగ్గర. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ తెంగరాల డ్యామ్ చేయాలని అప్పట్లో వాళ్ళు అన్నారు. అన్న తర్వాత శంకుస్థాపన జరిగింది. వాళ్ళు సరే వాళ్ళని మన స్వరాజ్యం వచ్చింది, వాళ్ళు పోయారు. అయితే ఆ శంకుస్థాపనతో ఆగిపోయింది. అప్పుడు ఎవరు పట్టుకోలే, మనం దాన్ని చేయాలని పూర్తిగా నిర్ణయం తీసుకున్నాం. అది వాస్తవంగా గత ప్రభుత్వంలో ఈ నూజెండ్ల మండలం తెంగరాల గుండ్లకమ్మ పైన డ్యామ్ నిర్మాణం చేయాలని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు కానీ మరి అధికారులు కానీ ఎప్పుడైనా తెంగరాల దగ్గర ఆనాడు బ్రిటిష్ వాళ్ళు డ్యామ్ కడతామన్నారు. ఆ డ్యామ్ ఎప్పుడైనా ఇక్కడ కట్టే దాంట్లో మరి అన్ని విధాల జరిగిద్ది. మనం కట్టలేకపోయినా రేపు వచ్చిన వాళ్ళైనా కట్టుకుంటారనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. అది లేకుండా ఎక్కడో తిప్పరాంతకం దగ్గర ఫుడ్ ఇండస్ట్రీ పెడుతుంటే అది ఇక్కడ మేము స్థలం ఇప్పిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఉన్న ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఆ తెంగరాల పక్కనే గుండ్లకమ్మ పక్కనే, అది ఒరిజినల్ పట్టాభూమి కూడా కాదు, అక్కడ 100 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టారు. 50 కోట్లు సబ్సిడీ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు అది క్లియరెన్స్ నాదంతా ప్రాజెక్టు గుండ్లకమ్మకు సంబంధించినటువంటి తెంగరాల డ్యాముకు మొత్తం డిపిఆర్ కూడా మొత్తం చేశారు. చేసినాక ఈ ప్రాజెక్టు దీని సంగతి ఏమిటి అని అడిగారు. అడిగినప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మా డబ్బులు మేము సబ్సిడీ 50 కోట్లు ఇచ్చాం, అది ఏ విధంగా తీసేస్తారు, మరి ఆ నష్టపరిహారం ఎవరిస్తారా అన్నారు. 150 కోట్లు ఎవరిస్తారు? ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఎగ్గు పౌడర్ సంబంధించింది. అది ఆ రోజు మన అశ్రద్ధ, మనకు ముందు చూపు, మనకి ఈ నియోజకవర్గానికి రేపొద్దున భవిష్యత్తులో మంచి జరగాలి, ఈ నూజెండ్ల మండలానికి ఇది ఇబ్బంది జరిగిద్ది, ఎప్పుడైనా తెంగరాల కాడ డ్యామ్ కట్టుతారు, అసలు డ్యామ్ కడతారు, ఆయన కట్టలేకపోయినా వచ్చేవాళ్ళైనా చేస్తారు అని అనుకోని ఆలోచన ఉండుంటే ఆనాటి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడు నేను కూడా ఫుడ్ ఇండస్ట్రీ పెడదామని నేను గుండ్లకమ్మ ఇటు పక్కన నేను 150 ఎకరాలు కొనుక్కున్నాను. నాకు వచ్చినటువంటి దాన్ని నాకు రాకుండా కూడా వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీకి ఆయాల కావాలని నా మీద పోటీతోటి ఇక్కడే ఈ పక్కనే పెట్టేయాలని పెట్టించారు అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎప్పుడు శాశ్వతంగా పరిష్కార మార్గం ఉండేది. ఇవాళ ఈ పెద్ద మనుషులు చెబుతారండి, ఇవాళ ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టు కనుక మనకు వచ్చి ఉన్నట్టే మనకి ఎంత బ్రహ్మాండంగా ఉండేదండి. ఇవాళ అది అబ్జెక్షన్ వచ్చేసింది. దాన్ని మనం తీసేయాలంటే సాధ్యపడే పరిస్థితి కనపట్ల. ఆ రోజు నేను ఎలక్షన్లో చెప్పాను ఇది, నేను అప్పటి నుంచో చెబుతున్నాను. అప్పుడు వీళ్ళు తీర్మానం, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యులు కనుక 7 ఏళ్ళు తెంగరాల దగ్గర డ్యామ్ కడతామంటున్నారు, ఇక్కడ రేపు పొద్దున మనకి ఇబ్బంది వస్తుంది, ఇది మనం చేయకూడదు, ఇది మన పర్మిషన్ ఇవ్వకూడదు అని ఆనాడు వీళ్ళు చెప్పుంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.